అనేకమైన రోజుల నుంచి చాలా వేదన బాధ పడుతూ ఉన్నారా? దుఃఖము కన్నీరే మీ జీవితంలో చూస్తూ ఉన్నారు కావచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితులు, దీని ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిన పరిస్థితి, ఎండిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో. అయితే మీకొక గొప్ప శుభవార్త. మిమ్మల్ని ఆత్మికంగా బలపరచడానికి, మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి కొరత నుంచి విడిపించడానికి అద్భుతమైన దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నారు. విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా మరి దేవుడు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనను విజయవాడ ప్రాంతంలో జరిగించనే ఉన్నారు. ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం అందు విజయవాడ. మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రోత్సహించనై ఉన్నారు. మీ జీవితాలను మరి దేవుడు కట్టనై ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడు కూడా మీరు ఏది ప్రారంభించినా మీ జీవితంలో మరి ఫెయిల్యూర్ని చూడొచ్చు. అయితే దేవుడు ఆ ఫెయిల్యూర్ని కొట్టివేసి అద్భుతమైన రీతిలో విజయములోనికి మరి సక్సెస్లోనికి నడిపించనై ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు విజయవాడ. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమె అనునిత్యము దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆత్మీకంగా బలపరచబడుతున్నాం. ఆయన మాటల ద్వారా చాలా గొప్ప కార్యాలను మన జీవితాలలో మనం చూడగలుగుతున్నాం కదండి. చూడండి, దేవుని మాటలు బలమైనవి, దేవుని మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటలు పట్టుకుని బ్రతికితే చాలు, జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే మరి ప్రభు మాటలు ధ్యానిస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఆమె ఉదయం లేవగానే మొట్టమొదటిగా దేవునికి మనము స్థానం ఇచ్చిన వారం అంతే ఆయన కూడా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలను మరి మన జీవితాల్లో మనని ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానము అలాగే మేలు కలుగుతుందని మరి ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చాలాసార్లు మన జీవితాలు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. కొద్దిసేపు దేవుల్లో, కొద్దిసేపు లోకంలో కదా. ఇలా మనము 2 పడవల పైన కాలు వేసి వెళ్ళాలి అనుకుంటాం. చివరిగా మన సొంత నిర్ణయాలు తీసుకొని అంత కోల్పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కొద్దిమంది అయితే అది కూడా చేయరు కదా. ఇలాంటి భక్తి జీవితాలు దేవునికి అవసరం లేదు. ఏదో పేరుకు మాత్రమే దేవుడు అని అంటాం, కానీ ఆయన శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మరి దేవునితో ప్రతిదినం మాట్లాడుతూ ఉన్నారా? కనీసం అప్పుడప్పుడైనా మాట్లాడుతూ ఉన్నారా? ఏది లేదు కదా. జీవితాల్లో ఎలా బాగుపడతాయండి, ఎలా దీవించబడతాం, ఎలా దేవుని మేలను మనం పొందుకోగలుగుతాం? దేవునితో సహవాసం చేయాలి అనగా దేవునితో నిత్యము మరి ప్రతి విషయంలో ఆయనతో మాట్లాడుతూ మరి చక్కనైన రీతిలో దేవుని సహాయాన్ని కోరుతూ ప్రతి విషయంలో ఏది ప్రారంభించినా దేవుని అడిగి ప్రారంభించే వారిమిగా, మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చే వారిమిగా మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఈ రోజున దేవునికి ఇచ్చే స్థానము మనము మన ఇంట్లో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దేవునికి ఇచ్చే స్థానము మనకు బాగా నచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దేవుని స్థానాన్ని నువ్వు వేరే వారికి ఇస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోలేం కదండి. మనం ఇచ్చే స్థానం ఒకవేళ మనుషులకైతే ఆ మనుషుల ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒక రోజున నీతో ఉండి మరొక రోజున ఆ ప్రేమ నీకు దూరంగా ఉంటూ ఉంది.
కదా. ఇలా చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొని ఉన్నాం. అంటే మనుషుల ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి. ఒక రోజు ఒకలాగా ఉంటే మరొక రోజు మరొకలాగా ఉంటూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు మరి చూడొద్దు. మనుషుల వైపు మనం వెళ్తున్న మార్గాల్లో వారి సహాయాన్ని మనం కోరొద్దండి. దేవుని సహాయం కోరాలి, దేవునితో సహవాసం చేయాలి. నీకు దేవునికి ఒక మంచి బంధం ఉన్నప్పుడు మరి ఆ బంధం ఏమి చేస్తుందంటే నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను సృజించిన దేవుడు ఆయన, ఈ సృష్టికి కర్త అయినా నీకు ఏది కావాలో, నీకు ఏది మంచో, నీకు ఏది మేలో అది మాత్రమే నీ ఎడల చేసే దేవుడై ఉన్నారు. ఆమె చూడండి, అంత గొప్ప దేవుని వదిలిపెట్టి ఎవరెవరో చేతులు పట్టుకుంటూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. దాని ద్వారా సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం, నెమ్మదిని కోల్పోతూ ఉంటాం, సకలము అంతా కోల్పోయిన వారిగా మనం ఉంటూ ఉంటాం. అందుకని చూడండి, దేవుణ్ణి కనుక మనం పట్టుకుంటే, దేవునితో కనుక మనం ఒక మంచి బంధము కలిగి, నిబంధన కలిగి మన జీవితాలు మనం ముందుకు సాగినట్లయితే ఈ రిలేషన్ ఏం చేస్తుందో తెలుసా అండి? అద్భుతమైన రీతిలో ఆయన తండ్రిగా, మన పోషకుడుగా, మన నాయకుడుగా, మన నావికుడుగా, మన స్నేహితుడిగా ఉండి ప్రతి విషయంలో మన కాపరిగా ఉండి మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉంటారు. ఆయన మనకు సమాధానము తెచ్చిపెట్టే దేవుడై ఉన్నారు, మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన కీడెన్నడికి మన ఎడల చేసే దేవుడు కాదు, కానీ ఎల్లప్పుడూ ఎప్పటికీ మేలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి అందుకనే ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ దేవునితో ఒక మంచి బంధము నీ జీవితంలో లేదేమో, ఇక్కడి నుంచి మరి విడిచిపెట్టిన దేవుణ్ణి తిరిగి పట్టుకొని మరి ముందుకు మరి నడవడం ప్రారంభించు. ఆయనతో కనుక నీవు నడుస్తే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. దేవుని చెయ్యి పట్టుకొని నీవు కనుక నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడువక ఆయన చెయ్యి పట్టుకొని ఉంటే ఆయన ఏం చేస్తారు తెలుసా? తండ్రిగా నేను ఒక ఉన్నత శిఖరాలలో ఉంచుతారు, నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచుతారు. మరి కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన సమాధానం, కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమె ఉదయకాల సమయంలో చాలా విధమైన వాటిలో నష్టపోయి ఉన్నారేమో, చాలా భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నారేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే లేమి, ఇదే కలిమి, ఇదే మరి పోరాటాల మధ్యలో మీరు ఉండొచ్చు. కానీ ఇన్ని రోజులు దేవుడు లేకుండా మీరు ప్రయాణించారు కదా, ఇక్కడ నుంచి దేవుని కలిగి దేవునితో ప్రయాణం చేయండి. ఎంత అద్భుతంగా జీవితాలు ఉంటాయో చూడండి. ఇది రుచి చూసి చెప్తున్నామండి. ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని పట్టుకో ప్రియ సహోదర సహోదరి. నువ్వు ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ మరి ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో, ఏ విషయంలో అధైర్యపడుతున్నావో, ఏ విషయంలో చాలా విధమైన వాటిలో బాధపడుతున్నావో, సమస్తాన్ని ఎరిగిన దేవుడై ఉన్నారు కనుకే అందుకని నీతో మాట్లాడుతున్నారు. ఏ విషయంలో నువ్వు దేన్ని కోల్పోయావో వాటిని అన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? క్రైస్తవ జీవితాలలో మనం సమాధానముతో ఉండాలన్నా, మేలను మనం పొందుకోవాలన్నా దేవునితో బంధము కలిగి మనం ఉండాలి, సహవాసంతో మరి ముందుకు సాగే వారిగా ఉండాలి. ఆమెన్. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కనైన మాటల ద్వారా మమ్మల్ని ఉదయకాల సమయంలో బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నామయ్యా. నిజమే, మీతో సహవాసం చేసినప్పుడు మా జీవితాల్లో సమాధానం, అలాగే మేళ్ళను కూడా మేము చూడగలుగుతామయ్యా. ప్రభా, ఇదిగోండి, ఎప్పుడు కూడా ప్రభా నోరు తెరచి ప్రార్థించే వారిగా, నోరు తెరచి మీ సన్నిధానంలో అయా ఇదిగోండి అడిగే వారిగా, మీ సన్నిధానంలో ప్రాధాయపడే వారిగా, మీతో చక్కని బంధము కలిగి ప్రభా ఇదిగోండి ప్రభా మేము ముందుకు సాగుదుము గాక. మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎవరి వైపు చూడకూడదయ్యా. తండ్రిగా మమ్మల్ని ఆదరించే దేవుడవై ఉన్నావు, నడిపించే దేవుడవై ఉన్నావు, సరిచేసే దేవుడవై ఉన్నావు, కృప చూపించే దేవుడవై ఉన్నావు ప్రభా. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో అద్భుతం జరుగుని కాక, మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీతో సహవాసముతో ముందుకు కొనసాగుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. కోల్పోయినవన్నిటిని సమకూర్చండి. మా ప్రియులు ఎంత మంది బలహీనులుగా ఉన్నారో బలపరచండి, శక్తిహీనంగా ఉన్నారో మీ శక్తి చేత నింపండి. అద్భుతం జరిగించండి. నెమ్మది, సమాధానం, సంతోషము చేత వర్ధలింప చేయండి. మీ బలమైన కృప చేత నింపండి.
అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, చిన్న బిడ్డలు ప్రభా వాళ్ళ యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మీ తెలివి మీ జ్ఞానం చేత నింపండి, గొప్పవారగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలానే ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.